ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఇప్పటివరకు 4గురిని అరెస్టు చేశామని, నిందితులుగా 6గురిని చేర్చినట్లుగా చార్జ్ షీట్లో పేర్కొన్నారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్లుగా నిందితులు కోర్టుకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఇప్పటివరకు 4గురిని అరెస్టు చేశామని, నిందితులుగా 6గురికి చార్జ్ షీట్లో పేర్లు చేర్చినట్లుగా పేర్కొన్నారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్లుగా నిందితుల తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. కేసులో సాక్ష్యాధారాలను ఇప్పటివరకు సమర్పించలేదని వాదించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఇప్పటివరకు 4గురిని అరెస్టు చేశామని, నిందితులుగా 6గురిని చేర్చినట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి అడిగి తెలుసుకుందాం. రవి, ఈ చార్జ్ షీట్ లో దాదాపు 6గురిని చేర్చినట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ ప్రభాకర్ రావు ఇంకా ఇండియా రాలేదు. సో ఏంటి ఈ చార్జ్ షీట్ కి సంబంధించి డెవలప్మెంట్స్? దేవి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు పోలీసులు చార్జ్ షీట్ ను కూడా దాఖలు చేశారు. అయితే ఈ రోజు కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్నలు తమ బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. దీనిపైన వాదనలు కూడా పూర్తయ్యాయి. అయితే నిందితుల తరఫు ఉన్నటువంటి లాయర్ తన వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచలేదు కాబట్టి నిందితులకు రాజకీయ దురుద్దేశంతోనే వీళ్ళను నిందితులుగా చేర్చారు తప్ప వీళ్ళకు ఎలాంటి పాపం తెలియదు, ఫోన్ ట్యాపింగ్ తో సంబంధమే లేదు అని చెప్పి నిందితుల తరఫు వాదనలు వినిపించారు. కానీ టీపీ మాత్రం నిందితులను ఇంకా విచారించాల్సి ఉంది. ఇప్పటికే 4గురు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశాం, 6గురిని కూడా నిందితులుగా చేర్చాం. విచారణ ఇంకా కొనసాగుతోంది కాబట్టి ఇప్పుడే వీళ్లకు బెయిల్ గనక మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దు అని చెప్పి టీపీ కూడా తన వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్నటువంటి కోర్టు రేపు తీర్పు వాయిదా వేసింది బెయిల్ పిటిషన్ పైన. అయితే పోలీసులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. కానీ తొలిసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేశారు. అందులో ఇప్పటి వరకే అరెస్ట్ చేసినటువంటి 4గురు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కూడా పూర్తిగా పెట్టారు. మరొక మొత్తం 6 మంది నిందితులను ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు కాబట్టి మిగతా ఇద్దరిలో ఆ ప్రభాకర్ రావు పేరు కూడా ఉంది. తను ఇంకా యుఎస్ లోనే ఉన్నాడు. తనపైన ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. మరి ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇంకా విచారించాల్సి ఉంది. మరికొందరు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి 4గురు పోలీసు ఉన్నతాధికారులతో కూడా మరికొందరికి సంబంధం ఉంది అనే వివరాలను కూడా ఇంకా రాబట్టాల్సి ఉంది. ఇంకా విచారణ జరుగుతోంది అని చెప్పి అటు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. మరోవైపు పీపీ కూడా అదే విషయాన్ని ఈ రోజు ప్రస్తావించారు. సో ఇద్దరి వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి రేపు తీర్పును వాయిదా వేశారు. అంటే రవి, వీళ్ళు ఎవిడెన్స్ ఏమీ కూడా కలెక్ట్ చేయలేదు, ఎవిడెన్స్ ఏమీ ప్రొడ్యూస్ చేయలేదని చెప్పేసి నిందితుల తరపున అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికే చాలా ఆధారాలు ఏవైనా ఉన్నాయని చెప్పి కోర్టు అడిగినప్పుడు కూడా అటు పీపీ కానీ లేకపోతే మరోవైపు పోలీసులు కూడా పేర్కొన్నారు. ఈ 4గురు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి ఇప్పటి వరకు మేము అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకొని విచారించామో ఆధారాలన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేశాం. మూసీ నది ప్రవహించే 4 ప్లేసెస్ లో కూడా వీటన్నిటిని స్మాష్ చేసి పడవేశామని కూడా చెప్పారు. ఆ రోజు క్లియర్ కట్ గా కూడా సీసీ ఫుటేజ్ అంతా కూడా ఆపివేసి లోపలికి ప్రవేశించడం, హార్డ్ డిస్క్ లను, పెన్ డ్రైవ్లను అన్నింటినీ కూడా తీసుకొని వచ్చారు అనేది కూడా వీళ్ళు స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఆ 4గురు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే కోర్టు ముందు ఉంచారు. సో ఇంకా విచారణ జరుగుతోంది కాబట్టి వీళ్ళు ఆధారాలు ఇంకా ఎక్కడెక్కడే ఉన్నాయి, లేకపోతే వీళ్ళు ఆధారాలు ధ్వంసం చేసినట్లు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత అనేది విచారణ కొనసాగుతోంది కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దు అనేది మాత్రం టీపీ అదేవిధంగా పోలీసుల సైడ్ వాదన. కానీ అటు నిందితుల తరఫు ఉన్నటువంటి న్యాయవాది మాత్రం ఖచ్చితంగా
పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇప్పటి వరకు ఒకటి కూడా సమర్పించలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు బెయిల్ మంజూరు చేయాలి, ఒక రాజకీయ దురుద్దేశంతోనే వీళ్ళని ఇరికించారనేది మాత్రం నిందితుల తరఫు ఉన్నటువంటి అడ్వకేట్ చెప్తున్నటువంటి వాదనలు. దేవి, అంటే బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు కాబట్టి ఆ గ్రౌండ్స్ మీద కనుక ఆర్గ్యుమెంట్ చేస్తే బెయిల్ వస్తుందా? ఇది తొలిసారి కాదు, దాదాపు ఇది 4వసారి. అటు తిరుపతన్న భుజంగరావులు ఇద్దరు సపరేట్ గా ఒకసారి బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు. మరోవైపు 4 అరెస్ట్ అయినటువంటి నిందితులు కూడా ఒకసారి బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. కోర్టు ఇప్పటికే 4 సార్లు కూడా తిరస్కరించింది. ఎందుకంటే క్లియర్ కట్ గా ఇప్పటి వరకు ఎవిడెన్స్ సంపాదించిందంతా కూడా పోలీసులు కోర్టు ముందు ఉంచారు కాబట్టి ఇప్పటి వరకు ఆ 4 కస్టడీలోకి తీసుకొని కూడా విచారించారు. 4 విడివిడిగా విచారించారు. ఆ తర్వాత 4 సపరేట్ గా కూడా విచారించారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతో ఇప్పటి వరకు కొన్ని వందల మందిని కూడా ఇన్వెస్టిగేషన్ టీం ప్రశ్నించింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆధారాలు సేకరించారు కాబట్టి ఇందులో లోతైన విచారణ జరగాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా వ్యాపారులు ఎంతో మందిని బెదిరించారు, కొన్ని వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ కు పాల్పడ్డారు అనే ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి టైంలో ఇప్పుడే బెయిల్ మంజూరు చేయకూడదు అనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు ఇప్పటి వరకు 4 సార్లు బెయిల్ తిరస్కరించింది. ఇప్పుడు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా తిరుపతన్న, అదేవిధంగా భుజంగరావులు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ బెయిల్ పైన రేపటికి వాయిదా వేసినప్పటికీ బెయిల్ వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అమెరికాలో ఉన్నారు, ఆయన రావడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ దశలో ఇన్వెస్టిగేషన్ ఆ సమయంలో వీళ్ళకి బెయిల్ ఇస్తే గనక కొంతవరకు కూడా కేసు తారుమారే అవకాశం ఉంది కదా. ఇప్పటి వరకు ఈ 4 ఎవరినైతే కస్టడీలోకి తీసుకొని విచారించారో వాళ్ళు కస్టడీలో పోలీసులకు చెప్పినటువంటి, అంటే దర్యాప్తు బృందానికి చెప్పిన మాట ఒకటే, మా చీఫ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము పనిచేసామని చెప్తున్నారు. అంటే అందులో చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు. అంటే ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు అయితే ఇచ్చారో మేము ఆయన కింద పనిచేసే కింది స్థాయి సిబ్బంది ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము నడుచుకున్నాం. తను ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము ట్యాపింగ్ చేయడం, ఆ ట్యాపింగ్ లో ఎలాంటి సమాచారాన్ని అయితే సేకరించామో ఆ పూర్తి సమాచారాన్ని అటు రాధాకిషన్ రావుతో పాటు ప్రభాకర్ రావు ముందుంచామని ఈ 4 నిందితులు చెప్తున్నారు. సో మొత్తాన్ని అటు ప్రభాకర్ రావు పైన నెట్టివేశారు. కాబట్టి ఈ 4 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఈ 4 ఎవరెవరితో బెదిరింపులకు పాల్పడ్డారు, లేకపోతే ఎంతమంది ఫోన్ ను ట్యాప్ చేశారు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ముందుగా ప్రణీత్ రావు అరెస్ట్ చేసిన తర్వాత ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అటు తిరుపతన్న, భుజంగరావులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత రాధాకిషన్ రావును విచారించారు. అంటే ఒక్కొక్క అధికారులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకునే కొద్దీ మరికొందరు పోలీసు అధికారుల ప్రమేయం కూడా పూర్తిగా బయటపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 4 ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రభాకర్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభాకర్ రావు మాత్రమే కాకుండా మరికొంతమంది కింది స్థాయి సిబ్బంది, అంటే ఆల్మోస్ట్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇందులో ప్రమేయం ఉంది అని ఇప్పటికే వందలాది మంది పోలీసులను కూడా విచారించారు. అందులో కానిస్టేబుల్లను, ఎస్ఐలను, ఇన్స్పెక్టర్లను కూడా ఇప్పటికే దర్యాప్తు బృందం పిలిచి విచారించింది. కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో చాలా మంది విచారించే అవకాశం కూడా ఉంది. ఇంకా ఇప్పటికే విచారించినటువంటి వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా మరికొన్ని ఆధారాలు కూడా సేకరించాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికే వీళ్ళకు బెయిల్ మంజూరు చేయకూడదు అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. అటు పోలీసులు కూడా దాఖలు చేసినటువంటి షార్ట్ షీట్ లో ఇదే వివరాలను పేర్కొన్నారు. అంటే రవి, ఈ పర్టికులర్ కేసులో టెక్నికల్ ఎవిడెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ దాన్ని మూసి నదిలో పడేశారు, తగలపెట్టడం జరిగింది. రిట్రీవ్ చేయడానికి, టెక్నికల్ ఎవిడెన్స్ని బయటికి తీయడానికి ఫర్దర్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా? కేవలం వీళ్ళు కొన్ని డివైజెస్ ను మాత్రమే, హార్డ్ డిస్క్లను మాత్రమే ధ్వంసం చేసి మూసిలో పాడవేశామని చెప్తున్నారు. కానీ పోలీసులు కొన్ని ఇప్పటికే తాము ఆధారాలు సేకరించామని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి ఆ రికార్డింగ్స్ అన్నింటినీ కూడా కొన్ని పెన్ డ్రైవ్ లో సేవ్ చేసి ఉంచారు. కాబట్టి ఆ పెన్ డ్రైవ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ కు గురైందో ఆ బాధితులు కూడా దర్యాప్తు బృందాన్ని ఆశ్రయించారు. నా ఫోన్ ట్యాపింగ్ కు గురైంది, ఫలానా రోజు నన్ను రాధాకిషన్ రావు తన టాస్క్ ఫోర్స్ టీమ్ తో కలిసి మమ్మల్ని మా ఇంటికి వచ్చి బెదిరించారు, మా ఇంట్లో ఉన్నటువంటి డబ్బును తీసుకొని వెళ్లారు అని కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మరికొంతమంది వ్యాపారులు కూడా దర్యాప్తు బృందాన్ని ఆశ్రయించి కంప్లైంట్ చేశారు. సో ఈ వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే దర్యాప్తు బృందం సేకరించింది. అంటే విచారణలో భాగంగా ఈ 4 నిందితులు ఇచ్చినటువంటి సమాచారంతోనే కాకుండా చాలా మంది బాధితులు కూడా, ఈ 4 ఫోన్ ట్యాపింగ్ బాధితులతో పాటు రాధాకిషన్ రావు ద్వారా నేరుగా బాధింపబడినటువంటి వాళ్ళు కూడా దర్యాప్తు బృందాన్ని ఆశ్రయించి వాళ్ళు కొన్ని వివరాలను ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లను కూడా ఇచ్చారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నేరుగా తన సీసీ ఫుటేజ్ ను కూడా తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే రాధాకిషన్ రావు తన టీమ్ తో సహా ఇంట్లోకి ప్రవేశించాడని చెప్తున్నాడో ఆ రోజు వాళ్ళు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా దర్యాప్తు బృందానికి ఇచ్చాడు. అంటే ఫలానా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటికి రాధాకిషన్ రావు టీం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళినప్పుడు ఎలాంటి వస్తువులను వాళ్ళు తీసుకొని రిటర్న్ లో వెళ్లారు అనేటటువంటి వివరాలను కూడా
ఇప్పటికే సమర్పించారు. మరోవైపు బేగం బజార్ లో ఉన్నటువంటి కొంతమంది హవాలా వ్యాపారులు వచ్చు, మరికొంతమంది వ్యాపారులు కూడా ఇప్పటికే దర్యాప్తు బృందాన్ని కూడా ఆశ్రయించారు. మమ్మల్ని కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు, కొన్ని వేధింపులకు గురి చేశారు, మా దగ్గర నుంచి కూడా అకారణంగా డబ్బులు తీసుకొని వెళ్లారని. మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, మా ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురై అందుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి కొంతమంది ముందుంచారు. మహబూబ్ నగర్ కు చెందినటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పాడు, మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ పూర్తిగా తన ఫోన్ ను ట్యాప్ చేశాడు, నా ఆడియో రికార్డింగ్స్ అన్ని కూడా విన్నారు అని కూడా తను కొన్ని ఆధారాలను తీసుకొని దర్యాప్తు బృందం దగ్గరికి వచ్చాడు. సిద్దిపేటకు చెందినటువంటి ఒక కాంగ్రెస్ లీడర్ కూడా దర్యాప్తు బృందాన్ని ఆశ్రయించాడు. హరీష్ రావు నేరుగా తన ఫోన్ ను ట్యాప్ చేయించాడు, అందుకు కావాల్సిన ఆధారాలన్నీ కూడా తనతో ఉన్నాయని కూడా దర్యాప్తు బృందానికి తను కొన్ని ఆధారాలు ఇచ్చాడు. అంటే ఒక లోతైన విచారణ ప్రస్తుతానికైతే జరుగుతూ ఉంది. కేవలం కస్టడీలోకి తీసుకొని విచారించినప్పుడు పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు మాత్రమే కాకుండా మిగతా ఎవరైతే బాధితులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతో కూడా దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కాబట్టి ఇలాంటి తరుణంలో కేవలం ఈ నలుగురు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం కాకుండా చాలా మంది అధికారుల ప్రమేయం కూడా ఉంది, కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేటటువంటి పూర్తి ఆధారాలు ఇప్పటికే దర్యాప్తు బృందం సేకరించింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బెయిల్ మంజూరయ్యే ప్రసక్తి అయితే కనపడటం లేదు. ఎందుకంటే వీళ్ళు గతంలో 4 సార్లు దాఖలు చేసినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు, మాకు ఎలాంటి ప్రమేయం లేదు, ఇందులో కేవలం మా ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే పనిచేశామని. కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనే దానిపైన కూడా విచారణ జరుగుతుంది. సో ప్రభాకర్ రావు ఖచ్చితంగా ఇండియాకు తిరిగి వస్తేనే తనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనే దానిపైన విచారణ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఎవరి ఫోన్లను ట్యాప్ చేయమన్నారు, వీళ్ళు ఎవరి ఫోన్లను ట్యాప్ చేశారు, ఎలాంటి వివరాలు సేకరించి ఎక్కడెక్కడ రికార్డ్ చేశారు, లేకపోతే ఎంతమంది వ్యాపారులతో ఎన్ని వందల కోట్ల రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేశారు అనే వివరాలను అయితే ప్రస్తుతానికి సేకరిస్తున్నారు. కాబట్టి లోతైన విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించి అదే విషయాన్ని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఒక సాదాసీదా అంశం కాదు, దానిపైన విచారణ జరుగుతోంది. విచారణ జరుగుతున్నటువంటి టైంలో కూడా నేను పూర్తిగా స్పందిస్తే బాగుండదు, కానీ ఇది ఒక దేశ భద్రతకే ముప్పు కలిగించేటువంటి అంశం అని కూడా తను చెప్పడాన్ని మనం చూసాం. ఆల్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద